వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ప్రకారం రాబోయే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రభావంతో ఈవేళ శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నది ప్రవాహం ధవళేశ్వరం వద్ద 10.78 లక్షల క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ప్రవాహం 3.42 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణలో కూడా అల్పపీడనం ప్రభావంతో ఈవేళ రేపు 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.